నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అఖండ 2 రిలీజ్ కి సంబంధించి ఈరోజు ఈవినింగ్ టీజర్ ఉంది. సో అంటే ముందుగా వేసిన టీజర్ ఏదైతే ఉందో, ముందు దానికి ఫస్ట్ ప్లే చేసిన దానికి దీనికి కొద్ది డిఫరెన్స్ ఉంది అని అంటున్నారు. అంటే దానికన్నా ఇంకా ఇది హైప్ ఉంది అంటున్నారు. సో ఎట్లా ఉంది ఏంటి అసలు డీటెయిల్స్? ఈరోజు ప్రీమియర్స్ పడుతున్నాయి ప్రపంచం అంతా కూడా. సో ప్రీమియర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగా పోతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో చూసుకుంటే 6 గంటల్లో $125,000 వసూలైనాయి. అంటే ₹1 కోటి పైన వచ్చింది. ఇది ఈ మధ్యకాలంలో రికార్డ్ అని చెప్పచ్చు. అంటే స్పీడ్గా ఇంత డబ్బులు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రావడం అనేది బాలయ్య రికార్డ్ అని చెప్పచ్చు. ఎందుకంటే వెయిట్ చేస్తున్నారు. ఈ లేట్ అవ్వడం వల్ల ఒక రకంగా మంచిగా జరిగింది. అంటే అందరూ వెయిటింగ్ ఇది పెరిగిపోయింది. సో దానివల్ల కొంటున్నారు. రెండవది ఏంటంటే ప్రీమియర్కి $16 ఆఫర్ ఇచ్చారనమాట. దాన్ని కూడా అందిపుచ్చుకొని అమెరికా, కెనడా, నార్త్ అమెరికా అంతా కూడా విపరీతంగా టికెట్లు అయితే అమ్ముడుపోతున్నాయి. నిజానికి థియేటర్లు చాలా చోట్ల వాళ్ళకి దొరకట్లేదు అక్కడ డిస్ట్రిబ్యూటర్లకి. ఎందుకంటే లేట్ అవ్వడం వల్ల థియేటర్లన్నీ కూడా హాలీవుడ్ సినిమాలకి ఇచ్చేశారు. అయినా కూడా అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు చాలా తీవ్రంగా శ్రమించి వాళ్ళు కొన్ని థియేటర్లను అయితే సంపాదించగలిగారు. దానివల్ల కంప్లీట్గా అయితే థియేటర్లు అక్కడ బుక్ అయిపోతున్నాయి. ఇక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా గంటకి 15,000, 20,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. సో ఈరోజైతే కంప్లీట్గా ప్రీమియర్ షోలు అన్నీ కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రాలో అయితే 175 అట్లా పెట్టారు. అంటే సింగిల్ స్క్రీన్ 75, మల్టీప్లెక్స్ ₹100. ఇక్కడ కూడా దాదాపు అంతే పెట్టారు. కానీ ఇక్కడ ఏముంది, 20% ఇక్కడ వర్కర్స్కి ఇవ్వాలి, ఫెడరేషన్కి. సో అదొక ప్రాబ్లం అయితే ఇక్కడ ఉంది ప్రొడ్యూసర్లకి. అది ఒక రకంగా వర్కర్స్కి మంచిదే అవుతుంది. ఫండ్ సినిమా వర్కర్స్ కోసం రేవంత్ రెడ్డి పెట్టింది. సో ఆ మేరకి ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో ఏదేమైనా దీనికి బడ్జెట్ అయితే తగ్గలేదు, మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇంతకుముందు మనకి ఆల్రెడీ 2 ట్రైలర్లు, ఒక టీజర్ రిలీజ్ చేశారు. నిన్న ఈవినింగ్ రిలీజ్ టీజర్ అంటారు, దాన్ని టీజర్ రిలీజ్ చేశారు. సో దీనికి విపరీతంగా బడ్జెట్ క్రియేట్ అయింది. ఎందుకంటే విజువల్స్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. అట్లాగే ఇది కంప్లీట్గా బాలయ్య మీద ఫోకస్ చేసినట్టుగా తెలిసింది. అట్లాగే ఈ సినిమా ప్రాబ్లమ్స్లో ఉంది కాబట్టి ఈ సినిమా కోసం దిష్టి తీశారు అన్నట్టుగా ఒక దిష్టి షాట్ వైరల్ అవుతుంది. దాని మీద విపరీతంగా ట్రోలింగ్స్ మొదలైనాయి. అంటే బాలయ్యకి ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే, మామూలుగానే మనకి బోయపాటి సినిమా మీద ఇతను అసలు ప్రపంచంలో ఎవరు చేయని లాజికలీ ఇంపాసిబుల్ షాట్లన్నీ చేస్తుంటాడు అనేది అతని మీద ఉన్న అభియోగం. బట్ అతని బలం కూడా అదే. అంటే ఒక్కోసారి ఏంటంటే, యూ బిలీవ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ అన్బిలీవబుల్. అంటే నమ్మశక్యంగా అనేది మనం చెప్తే ఒకవేళ నమ్మాలనిపిస్తుంది. ఇది ఎందుకు ఇంత నమ్మశక్యం కాలేదు కాబట్టి అయి ఉండొచ్చేమో అన్నట్టుగా జనాల్లో ఉంటది. అలాగా ఇప్పుడు ఈ టీజర్లో ప్రధానంగా ఏంటంటే డైలాగ్స్ వాడారు, విజువల్స్ వాడారు. విజువల్స్ ఏమో బ్రహ్మాండంగా, ముఖ్యంగా మనకి కుంభమేళా విజువల్స్ అదిరిపోయినాయి. కుంభమేళా విజువల్స్ మనం బిగ్ స్క్రీన్ మీద చూడం, మామూలుగా టీవీ ఛానల్లో వచ్చాయి. కానీ బిగ్ స్క్రీన్ మీద ఏరియల్ షాట్స్ అవన్నీ కూడా రియల్ కుంభమేళాకి వెళ్ళి వీళ్ళు షూట్ చేశారు. అట్లాగే హిమాలయాస్ విజువల్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయన్నమాట. జార్జియాలో కూడా షూట్ చేశారు. సో అవన్నీ కూడా బాగా వచ్చాయి. అట్లాగే గత పట్టుకున్న హనుమంతుడి ఇది కానీ అది కూడా చాలా బాగా వచ్చింది. బాలయ్య శివతాండం ఉంది, తర్వాత కుంభమేళా, తర్వాత మంచుకొండలు, శివతాండం ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా డైలాగ్ విషయంకి వచ్చేసరికి లోకక్షేమం కోరావు, ఇక నీ క్షేమం ఆ శివుని అధీనం అనే ఒక డైలాగ్ ఉంటుంది. అట్లాగే కాషాయం పట్టుకున్న ఆ దేశాన్ని చూడు, కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, త్రిశూలం పట్టుకున్న ఆ దైవాన్ని చూడు అనే డైలాగ్ కూడా బాగా అదిరింది. అట్లాగే ఎవడ్రా విభూతి పండుని ఆపేది అనేది ఒకటి ఉంది. వీటన్నిటికీ హైలైట్ వచ్చి దిష్టి తీయడం, మనిషిని కొట్టి చేతిలో పట్టుకొని దిష్టి తీయడం. అది ఇట్ ఈస్ సో ఫన్నీ అండ్ క్రేజీ కూడా. అది అంటే ఎవరో కూడా అది ఊహించలేదు. దాని మీద ట్రోల్స్ వచ్చాయి. మేబీ అది ఇంకా కామెడీ పీస్ లాగా ఉంది చూడడానికి. కానీ
జనాలకు అదే నచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా మాస్ కి ఫ్యాన్స్ కి. ఎందుకంటే అది దాన్ని ఎవరు కూడా ఊహించరు. ఒక మనిషి శవాన్ని చేతిలో పెట్టుకొని దిష్టి తీస్తారనేది ఎవరు ఊహించరు. మేబీ అటువంటి బోయపాటికి మాత్రమే సాధ్యము. దాన్ని పట్టుకొని నరదృష్టి పరదృష్టి సమస్త దృష్టి అని నశతే అనే ఒక శ్లోకం చెప్పి తీయడం అనేది అది కూడా బాగా చేసేదని అంటే చూడాలి కదండి. సో ఇది యాక్చువల్ గా సినిమాకి వెళ్తే బాగా నవ్వుకోవచ్చు అనిపించింది. సో అలా ఉన్నాయన్నమాట. అక్కడ సీరియస్ గా ఉన్నట్టుగా ఉంటది కానీ మనకు నవ్వొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే బాలయ్య ఫ్యాన్స్ కి అది నచ్చొచ్చేమో, బాలయ్య కానీ బాలయ్య ఫ్యాన్స్ కాని వాళ్ళు మాత్రం విపరీతంగా ట్రోల్స్ గత 10 రోజుల నుంచి చూస్తే ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి ఇంత ట్రోల్స్ రాలేదు. సో ఏదేమైనా ఇది బడ్జ్ అయితే ఉంది, దీనికి బడ్జ్ క్రియేట్ అయింది కాబట్టి ఓపెనింగ్స్ కానీ అన్ని బాగా వస్తాయి. రెండోది ఆల్రెడీ మన ప్రొడ్యూసర్స్ సేఫ్ సైడ్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే బయ్యర్స్ టెన్షన్ లో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ బడ్జెట్ చూసి అడ్వాన్స్ బుకింగ్ చూసి బయ్యర్స్ కూడా ఒక హోప్ క్రియేట్ అయింది. థియేటర్లు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీనికి మేజర్ ప్రాబ్లం నార్త్ లో, ఇది పాన్ ఇండియా సినిమా, అది గుర్తుపెట్టుకోవాలి మనం. నార్త్ లో కానీ ఈవెన్ తమిళ్ అండ్ మలయాళంలో కానీ కన్నడలో కానీ నెంబర్ ఆఫ్ థియేటర్స్ దీనికి ఇంతకు ముందు దొరికినంత లేవు. ఎందుకంటే వేరే సినిమాలు రిలీజ్ అయిపోయినాయి. అక్కడ మలయాళంలో మమ్ముట్టి సినిమా రిలీజ్ అయింది, హిందీలో దురంధర్ రిలీజ్ అయింది. ఇలాగా అనేక భాషల్లో కూడా సినిమాలు వచ్చాయి. నెక్స్ట్ ఇది 1 వీక్ మళ్ళీ 19th అవతార్ ఫైర్ అండ్ యాష్ వస్తా ఉంది. సో అదొక 1 వీక్ లో అది వచ్చేస్తుంది కాబట్టి కొంత టఫ్ ఇది. అంటే బాగా టాక్ వచ్చి, ఎందుకంటే 10 రోజులైనా వస్తే గానీ 200 కోట్లు షేర్ రావాలి, కనీసం 150 కోట్లు షేర్ రావాలి. ఎందుకంటే 145 కోట్లు ఇది ప్రీ థియేటర్కి వెళ్ళి బిజినెస్ చేసింది కాబట్టి కనీసం 145 crores అయినా షేర్ వస్తేనే బయ్యర్లు సేఫ్ ఉంటారు. దాన్ని దాటితేనే ఇది బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అని చెప్పడానికి. ఏదేమైనా బయ్యర్లు సేఫ్ అవుతారా లేదనేది మనకి ఈ రోజు నైట్కే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది కొన్ని చోట్ల 8, కొన్ని చోట్ల 9 షోలు పడుతున్నాయి కాబట్టి మనకు ఒక 12 లోపల ఈ సినిమా 2 hours 45 minutes పైన ఉంది. ఇది 2 hours 50 minutes ఉంది. సో 1 o'clock అంతా కూడా టాక్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లోనే ఇంటర్వెల్ పాయింట్కే వచ్చేస్తుంది. ఏదేమైనా ఇదొక కొన్ని విజువల్ పరంగా కానీ గొప్ప ట్రీట్మెంట్ పరంగా కానీ గొప్ప యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా గ్రాండ్ గాను బాలయ్య కెరీర్ లోనే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో కాకపోతే దీంట్లో మేజర్ ప్రాబ్లం వచ్చి కథనే. అంటే కథ, స్క్రీన్ ప్లే. కథ ఉట్టి విజువల్స్ కోసం సినిమాలు చూడరు. కథ, స్క్రీన్ ప్లే, ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అది ఎలా ఉంటది అనేదే ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్. ఎందుకంటే దీంట్లో దేశభక్తి వాడారు, అట్లాగే సనాతన ధర్మం, ఈ 2 మిక్స్ చేశారు. ఈ 2 మిక్స్ చేస్తే నేషనల్ వైడ్ గా బాగా ఆడుతుందని వీళ్ళ ఐడియా. కానీ ఈ మధ్యకాలంలో అదేం పనిచేయట్లేదు. ఎందుకంటే వారణాసికి ఎంత నెగిటివ్ వచ్చిందో మనం చూసాం. వారణాసి వాళ్ళు గ్లిమ్స్ వదిలితే అది కూడా సనాతన వ్యవహారం అంతా ఉంది, కానీ దానికి నెగిటివ్ వచ్చింది, ఎక్కడ పాజిటివ్ రాలేదు. సో దీనికి కూడా ఏంటంటే అంత బడ్జెట్ అయితే నార్త్ లో లేదు బాలయ్య సినిమాకి. ఎందుకంటే బాలయ్య పెద్ద పాపులర్ కాదు అక్కడ. రెండోది సనాతనం అని చెప్పినంత మాత్రాన కథలో అది క్లియర్ గా కనబడాలి, కానీ నేను సనాతనం అంటుంటే అదేం పోదు. ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ప్రతి ఒక్కడు సనాతనం అనడం వాళ్ళకు కూడా అర్థమైపోయింది. వీళ్ళు దీన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అందువల్ల ఏంటంటే కథలో గ్రిప్పింగ్ ఉండకపోతే, గ్రిప్పింగ్ గా ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోతే ఓన్లీ సనాతన ధర్మం, దేశభక్తి ఏమో విపరీతంగా అరిగిపోయింది. దాని మీద అసలు వ్యతిరేకత వచ్చే స్థాయిలో దేశభక్తిని వాడుతున్నారు. ఇప్పుడేమో దీన్ని సనాతన ధర్మం అన్నారు. ఇక్కడ ఏంటంటే నిజానికి మనకి ఎప్పుడు యుద్ధం వచ్చినా సాధువులు, సన్యాసులు దాని గురించి ఎప్పుడు మాట్లాడిన పరిస్థితి లేదు, వాళ్ళ మాట్లాడే అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ వ్యవహారం వేరు. ఇక్కడ ఏంటంటే ఒక అఘోరా, మనకి అఖండ రుద్ర సికిందర్ అఘోరా, ఇతని పేరు అఖండ రుద్ర సికిందర్ అఘోరా, దేశం కోసం పోరాటం అనే కాన్సెప్ట్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే అది విచిత్రంగా ఉంటుంది. అది సాధ్యం అవుతుందా? భక్తితో పాకిస్తాన్ని, భక్తితో చైనాని ఎదుర్కొంటారా?
ఎందుకంటే మన మిలిటరీ మన ఫోర్సెస్ ఇది ఇవాళ టెక్నాలజికల్ వార్ఫేర్లు జరుగుతూ ఉంటే సోలం పట్టుకొని నేను చైనాను ఓడిస్తాను, సోలం పట్టుకొని పాకిస్తాన్ ఓడిస్తానంటే ఇవాళ జనరేషన్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది డౌట్ఫుల్. ఎందుకంటే అందరికీ ఇవాళ మొత్తం తెలుసు, విజువల్స్ చూస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చి సోలం పట్టుకొని ఎగురుకుంటా కల్లూరు వంతా వచ్చి నేను పాకిస్తాన్ని సోలంతో ఓడిస్తా లేకపోతే చైనాను సోలంతో ఓడిస్తా అంటే అసలు మినిమం మన నమ్మాలి కదా. లాజిక్ సినిమాలకు అవసరం లేదనేది ఉంది కానీ బట్ లాజిక్ అవసరం కూడా. ఎందుకంటే వ్యాన్ లాజిక్ ఎంటర్స్ డ్రామా డైస్ అనేది హిచ్కాక్ స్టేట్మెంట్ ఉంది. కానీ సమ్ టైమ్స్ లాజిక్ ఈజ్ నెటర్. అసలే లాజిక్ లేకుండా మనం మాట్లాడితే కూడా కనెక్ట్ అవ్వం. ఈ సినిమాలో మాత్రం అది ప్రాబ్లం ఉంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, అది ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పచ్చు. అవును, ఏదైనా ఇవాళ రేపు కొంచెం ఇవాళ నైట్ అదే మార్నింగ్ లోపల తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే.